తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవకతవకల మీద విచారణ టోటల్గా 14 అంశాలను విచారిస్తుంది. మామూలుగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ టీటీడీలోనే ఉంటుంది. అలా కాకుండా స్టేట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ని అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయమన్నారు. ఇందులో కీలకమైనటువంటి అంశాలు ఒకటి వెలుగులోకి వస్తుంది నాకు అవగాహన ఉన్న మేరకు. ఏంటయ్యా అంటే సిఫార్సు లేఖల విషయంలో చాలా కీలకమైనటువంటి సమస్య. వాస్తవంగా ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళుగా దీనికి వస్తే దర్శనానికి వస్తే వాళ్ళతో పాటు 6 నుంచి 10 మంది అలౌడ్ ఉంటుంది. టోటల్గా 10 మంది అలౌడ్ ఉంటుంది. అంతకు మించి ఉండకూడదు. అంతకు మించి పేర్లు పెట్టినా వేరే లెటర్ పెట్టుకోమని రిజెక్ట్ చేయాలి. ఇంకొకటి ఒకసారి మాత్రం అంటే ఎమ్మెల్యే నేరుగా ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు వాళ్ళ వరకు. అదే సందర్భంలో ఎమ్మెల్యే సిఫార్సు లేక రోజుకి 1 మాత్రమే అలౌడ్ ఉంటుంది. అది కూడా 6 వరకు దాని మీద వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారు ఇది ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. రెండవది వచ్చేటప్పటికి హోటళ్ళకి సంబంధించి అక్కడ కొండపైన హోటళ్ళ కేటాయింపు, ఆ హోటళ్ళ కేటాయింపులో జరిగిన అవకతవకలు, అందులో అంతకుముందున్న హోటళ్ళు కొన్ని మూయించేసి కొన్ని ప్రత్యేకించి తెరిపించారు. ఎందుకు జరిగినాయి ఇట్లాంటివి? అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఈ శ్రీవాణికి ఇచ్చినటువంటి నిధులు అంటే శ్రీవాణికి వాస్తవంగా 10,500 రూపాయల టికెట్ అయితే 500 రూపాయలు బ్రేక్ దర్శనానికి తీసుకుని 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ పెట్టి దాని ద్వారా గుళ్ళని నిర్మిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల గుళ్ళ వరకు. వాటికి సంబంధించి నిజంగా కట్టారా లేదా ఇది తేల్చేటటువంటి పని. అట్లాగే పోటు, ఆహారం వీటికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఇవన్నిటి కూడా తేల్చే పనిలో ఉన్నారు. చాలా మంచి అంశం, స్పష్టత రావాలి. అట్లాగే మన భానుప్రకాష్ రెడ్డి అడిగినట్టు నగలకు సంబంధించి ఏమైంది, బంగారానికి సంబంధించి ఏమైంది, ఏదైతే బంగారం వేరే షాపులతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఇట్లాంటివన్నీ కూడా బయటపడేటటువంటి అవకాశం ఉంది.